పరిపాలన వ్యవస్థలో అవలంబిస్తున్న సంస్కరణల నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి డిఎల్డిఓ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. రాజానగరం మండలంలోని లాలా చెరువు గ్రామంలో రాజమహేంద్రవరం డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ కీర్తి చెకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లెమిల్లి రామకృష్ణారెడ్డి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓ విధానం ఉన్నట్లుగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా పర్యవేక్షణ బలోపేతానికి ఈ డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఈ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయని వివరించారు. డిపిఓ వి శాంతమణి, డిఎల్డిఓ పి వీణాదేవి, ఎం నాగలత, ఎస్ సుభాష్ని, ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ బివి రెడ్డిగిరి, డిఈ శ్రీనివాస్, ఏఈ అవినాష్, కార్యదర్శి మురళి, కాంట్రాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. From NRCS is not a big issue. Other TDD, TTD one మనకి 10,000 కోట్లు బడ్జెట్. ఇప్పుడు ఆ బిల్డింగ్ రైతు భరోసా కేంద్రాలు అవినాష్ సార్